ఏపీలో ఆంధ్రప్రదేశ్ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆన్లైన్ నమోదు ప్రక్రియ కూడా జరుగుతుంది. లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే దీనికి గడువులేదని, రేషన్ కార్డులు దరఖాస్తు అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కొన్ని రకాల మినహాయింపులు కూడా ఇచ్చారు. వివాహ రిజిస్ట్రేషన్తో పాటు వివాహ శుభలేఖలు పొందుపర్చాల్సిన పనిలేదని చెప్పుకొచ్చారు. దరఖాస్తు ప్రక్రియను మరింత సరళతరం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రేషన్ కార్డును జారీ ప్రక్రియను శనివారం నుంచి ప్రారంభించారు. దీంతో మరింతగా దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. వాట్సాప్ సేవలు ప్రారంభం. రాష్ట్రవ్యాప్తంగా వాట్సాప్ గవర్నెన్స్ రూపంలో రేషన్ కార్డుల సేవలు ప్రారంభమయ్యాయి. 95530000 నంబర్కు హాయ్ అనే మెసేజ్ చేస్తే సేవలను ఎంచుకోవాలని ఆప్షన్ వస్తుంది. అటు తరువాత మీరు పౌర సేవలు, సివిల్ సప్లై సేవలపై క్లిక్ చేయాలి. ఇలా చేసుకున్నా పైన రైస్ డ్రా, ఈకేవైసీ, రైస్ కార్డుల సమర్పణ, ఆధార్ సీడింగ్, కార్డు విభజన వంటి 8 సేవలు కనిపిస్తాయి. వీటిలో అన్ని వివరాలు నమోదు చేసి వాట్సాప్ ద్వారానే రేషన్ కార్డులకు అప్లై చేసుకోవచ్చు. అయితే రేషన్ కార్డులో మార్పులు చేసుకోవడం, ఇతర సేవలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ కొత్త రైస్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే ఆప్షన్ లేకపోవడంలో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యలతో ప్రస్తుతం సచివాలయాల్లో కొత్త రైస్ కార్డులకు రైస్ కార్డ్స్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సర్వర్ డౌన్ కావటమో ఆన్లైన్ చేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే మనమిత్ర సేవలను తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం భావించింది. వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో సమయ ఆదా అవుతుంది. నిమిషాల వ్యవధిలోనే ఈ వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. దరఖాస్తు ప్రక్రియ కూడా నిరంతరాయంగా కొనసాగుతుందని ప్రకటన చేయడంతో దరఖాస్తుదారులు ఊరట పొందారు.